దేశవ్యాప్తంగా 2027లో నిర్వహించనున్న జనగణనకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెన్సస్కు 11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2027 ఫిబ్రవరి నుంచి తొలిసారి డిజిటల్ జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 విడతల్లో జనగణనతో పాటు కులగణన చేయనున్నట్లు చెప్పారు. मिलकर ये प्रोक्योरमेंट किया जाता है और स्टेट की एजेंसीज भी इसमें इन्वॉल्व होती है कोपरा के प्रोक्योरमेंट में। किसानों के लिए बहुत बड़ा ये सेफ्टी नेट है और आज ये फैसला किसानों के हित में रहेगा। मैं यहाँ पर रुकता हूँ और आपके क्वेश्चंस लेंगे। और जिस तरह से पिछली बार हमने एक नया पैटर्न स्टार्ट किया था, उसी तरह से आज भी 3-4 क्वेश्चंस एक साथ लेकर फिर हम उनके आंसर्स देंगे। इधर से स्टार्ट करेंगे हमेशा की तरह। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దేశవ్యాప్తంగా 2027లో జరగబోయే జనగణనకు నిధులు కేటాయించినట్టుగా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 2027 కులగణన జనగణన చేసేందుకు మొత్తం బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి 11,718 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు. సో ఇక కేంద్ర కేబినెట్లో ఇది ఒక కీలక నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 2011 జనాభా లెక్కల తర్వాత యాక్చువల్గా 2021లో మనం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు లెక్కించాల్సి ఉంది. కానీ వాయిదా పడడంతో ఇప్పుడు 2027లో 2 దఫాలుగా ఈ యొక్క జనాభా లెక్కలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇక దానికి సంబంధించినటువంటి ఖర్చు అంచనాకు వచ్చిన తర్వాత 11,718 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. సో ఇక కేంద్ర కేబినెట్ కూడా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించింది. సో ఇక మనకి మొదట విడతలో భాగంగా చూస్తే ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదట విడతలో భాగంగా మనకి ఈ యొక్క జనాభా లెక్కలు లెక్కించనున్నారు. మొత్తం 2 విడతలుగా లెక్కించేందుకు కేంద్రం సిద్ధమైంది. సో దానిలో భాగంగా మొదటి విడత ఏప్రిల్ 1వ తేదీ నుండి జనాభా లెక్కలు లెక్కిస్తారు. తర్వాత ఇక రెండో విడత ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క సెప్టెంబర్ 2026 వరకు కూడా గృహాల జాబితా గణన కూడా చేస్తారు. దాని తర్వాత ఇక రెండో విడతకు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి కూడా 2027లో జనాభా గణనకు సంబంధించి కూడా చేస్తారు. అయితే మాత్రం ఇక మొదటి దశ మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి జనాభా లెక్కలకు సంబంధించి. సో అది ముందుగా ఏ రాష్ట్రాలు లెక్కించబోతున్నారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో దానిలో భాగంగా చూస్తే మనకి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే మనకి ఏప్రిల్ 1 నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు ఇట్లా ఈ రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా జనాభా లెక్కలు లెక్కిస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. సో ఏదేమైనా ఇది ఒక కీలక నిర్ణయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అసలు మనకి ఈసారి 2011 జనాభా లెక్కల తర్వాత మనకి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అసలు మన యొక్క దేశంలో జనాభా ఎంతవరకు ఉన్నది ఏంటి అనేది అంటే 2011 తర్వాత ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా మొత్తం మన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఎంత ఈసారి చైనాకి మించిపోతుందా లేకపోతే ఎంత ఉండబోతుంది అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికీ కూడా సో ఖచ్చితంగా మాత్రం కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో 2021లో నిర్మించాల్సినటువంటి జనాభా లెక్కలు ఈసారి వాయిదా పడడంతో 2027లో 2 దఫాలుగా నిర్మించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అవుతుందని అంచనాకు వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని దాదాపుగా 11,718 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అంచనాకు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. కాబట్టి సో ఇక మనకి ఏప్రిల్ 1 నుంచి కూడా మొదటి విడత అంటే ఏ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఉండే అవకాశం
ఉంటుందని కూడా చెప్తున్నారు. చూడాలి మరి దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయా లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలు ఉంటాయో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం 2 దఫాలుగా ఈ యొక్క జనాభా లెక్కలు లెక్కించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగా మొదటి విడత మనకి ఏప్రిల్ 1, తర్వాత ఇంకా రెండో విడత డేట్ అనేది ఇంకా అధికారికంగా రాలేదు, అది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.